హైదరాబాద్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ట్యాంక్ బండ్ పై ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు ఆడంబరంగా జరిగాయి. డీజే పాటలతో సాగర తీరం హోరెత్తింది. మహిళలంతా ఉత్సాహంగా ఆడిపాడారు. చివరగా 3D లేజర్ షో హైలైట్గా నిలిచింది. బతుకమ్మ వేడుకల ముగింపు కార్యక్రమం ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా జరిగింది. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ ఘాట్ వరకు దాదాపు 700 బతుకమ్మలతో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. అమరుల స్థూపం దగ్గర తొలి పూజ చేశారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ వేడుకలకు భారీగా మహిళలు, యువతులు, చిన్నారులు తరలివచ్చారు. 500 మంది కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు చప్పుళ్లతో, బోనాలు, కళారూపాలతో సద్దుల బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. డీజే పాటలతో సాగర తీరం హోరెత్తింది. మహిళలంతా ఉత్సాహంగా ఆడిపాడారు. మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ విమలక్క తదితరులు బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి నృత్యం చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. గిన్నిస్ బుక్లో బతుకమ్మను ఎక్కించాలనే తపనతో పండుగను ప్రపంచవ్యాప్తం చేశామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇందుకోసం శ్రమించిన సాంస్కృతిక శాఖను అభినందిస్తున్నామన్నారు. చివరగా 3D లేజర్ షో ఆకట్టుకుంది.